సో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని, ఎస్ఐపీలు చేద్దామని చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా వీడియోస్ లో మీకు గూగుల్ షీట్స్ లో ఏదో క్యాల్కులేషన్ చేసి చూపెట్టి మీరు రిచ్ అవుతారని చాలా యూట్యూబ్ వీడియోస్ అలాగే ఉన్నాయి. కొందరు థియరీ మాట్లాడతారు. నేను ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్ గా ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఒక మ్యూచువల్ ఫండ్ లో, అలాగే మీ గోల్ ఏంటిది, షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా, దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఎస్ఐపి అమౌంట్ పెడితే మీకు టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది అనేది చూపెడతాను. అలాగే నా పోర్ట్ఫోలియో చూపెడతాను, సో దట్ ఇట్ విల్ ఇన్స్పైర్ యూ. ఇదేదో షో కోసం కాదు, బికాజ్ నేను ఇది చాలా సంవత్సరాల నుంచి లైక్ 3-4 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎస్ఐపిలో. అక్యూములేటెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియో కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. అందులో పార్టే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సిరీస్. సో ఇందులో సెకండ్ పార్ట్ ఇది మనం చేస్తున్నది. సో ఇందులో వచ్చేసి ఐ షో యూ మై మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో, మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూస్తే 65 lakhs ఇస్ వన్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో. నేను ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టానంటే, ఇఫ్ యూ గో ఇన్ డెప్త్, మనం ఇక్కడ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం. సో చాలామంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, డు నాట్ పుట్ ఆల్ యువర్ ఫండ్స్ ఇన్ వన్ బాస్కెట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ యాక్సిస్లో పెట్టాను, అండ్ యాక్సిస్లో ఇంకోటి పెట్టాను, క్వాంట్లో పెట్టాను, క్వాంట్లో పెట్టాను. సో ఇది చాలామంది సజెస్ట్ చేయరు, ఎందుకంటే డిఫరెంట్ ఫండ్ హౌజెస్లో పెట్టాలి మీరు అని. నేను అలాంటివి పాటించాను. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గెటింగ్ గుడ్ రిటర్న్. నాకు ఇప్పటివరకు అయితే 39.84 XIRR. ఓకే, ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నప్పుడు, ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ XIRR గురించి మాట్లాడుకోవాలి. అదే మీరు లంసప్ అంటే ఇక్కడ ఎస్ఐపి పెడుతున్నాం కాబట్టి, అదే మీరు లంసమ్ పెట్టినప్పుడు CAGR. దీనికోసం ఒక సపరేట్ నేను వీడియో కూడా చేశాను. దట్ విల్ ఆల్సో గివ్ యూ సమ్ క్లారిటీ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ XIRR, CAGR. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు, నేను లెట్ మీ క్లియర్ దిస్ స్క్రీన్. సో ఇక్కడ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఉన్నది కదా, దీనిలోకి వెళ్దాం. ఐఎమ్ ఇన్వెస్టింగ్ మనీ, లెట్స్ ఇక్కడ 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 19 లక్షలు వచ్చినాయి at the rate of 56% XIRR. నేను ఇందులో 2021 నుంచి నేను ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఫండ్. ఓకే, సో ప్రతి నెల 10,000 అట్లా పెడతా ఉంటాను, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పే ఈ ఎస్ఐపీలు పెడుతున్నప్పుడు ఏంటంటే ఎన్నో దారుణాలు అవుతూ ఉంటాయి ప్రపంచంలో. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ అవుతుంది, యుక్రెయిన్ రష్యా వార్ అవుతుంది, లేకపోతే ఏదో బ్యాంక్ కొలాప్స్ అవుతుంది. ఎన్నో బ్యాంకులు కొలాప్స్ కూడా అయినాయి అమెరికాలో. సో ఇవన్నీ ఏంటంటే కరెక్షన్స్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. మనం మ్యూచువల్ ఫండ్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఒక ఇన్వెస్టర్ మైండ్ ఎలా ఉండాలంటే, ఫండ్ రిటర్న్ బాగా వచ్చినప్పుడు, అంటే నాకు అప్పుడప్పుడు రోజుకి 50,000 లక్ష రూపాయలు కూడా వస్తాయి, నేను ఎక్సైట్ అవ్వను. అప్పుడప్పుడు ఒక రోజులో 1,00,000 రూపాయలు కూడా లాస్ అయినాయి, నేను బాధపడాను. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు లాస్ అయినాయంటే ఈ స్ట్రెస్ టెస్ట్, మ్యూచువల్ ఫండ్ స్ట్రెస్ టెస్ట్ అని సెబీ వాళ్ళు పెట్టినప్పుడు లాస్ అయినాయి. లైక్ ఎవ్రీవన్ పానిక్డ్ అండ్ టేక్ ద మనీ. అవన్నీ నేను పట్టించుకోను. నా గోల్ అనేది లాంగ్ టర్మ్. ఓకే, ఇది నేను ఒక 10 సంవత్సరాలు పెట్టుకున్నాను అనుకో గోల్. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో దారుణాలు అయితే ఉంటాయి. 10 సంవత్సరాల్లో కోవిడ్ వస్తుంది, మళ్ళీ 10 సంవత్సరాల్లో రిసెషన్ వస్తుంది, జాబులు పోతాయి, దేశం యుద్ధంలో కూడా పోవచ్చు, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా అవ్వచ్చు, ఎన్నో అవుతాయి. అండ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ యూ షుడ్ బిలీవ్ ఇన్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా. అంటే ఇండియా ఎదుగుతుంది, ఇండియాలో వర్క్ ఫోర్స్ చాలా ఉన్నారు, లైక్ 30-35 బిలో ఏజ్ గ్రూప్లో చాలా మంది ఉన్నారు. దే హ్యావ్ టు వర్క్. ఓకే, అండ్ ఇండియా మన జీడిపి పెరుగుతుంది, సో మన గ్రోత్ పొటెన్షియల్ చాలా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఓకే, వీళ్ళందరూ జాబ్కి వెళ్తారు, జాబ్కి వెళ్ళి బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ తీసుకొని సిగరెట్ తాగుతారు. సో ఐటీసీ షేర్ ఎప్పటికీ పడిపోదు. ఓకే, వీళ్ళు జీతం వచ్చినాక వెళ్ళి హాలిడేస్కి వెళ్తారు. ఓకే, అప్పుడు లెమన్ ట్రీ హోటల్స్ ఉంటాయి, లేకపోతే తాజ్ హోటల్స్ ఉంటాయి, అక్కడే కదా ఇంకెక్కడైనా స్టే చేస్తారు. ట్రైన్ ద్వారా వెళ్తారు, సో ట్రైన్లో ఖచ్చితంగా ఏదో కొంటారు, IRCTC ఉంది. ఓకే, లేకపోతే ఫ్లైట్లో వెళ్తారు, ఇండిగో, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ ఉన్నది. ఓకే, ఎయిర్పోర్ట్లో ఏదో వస్తువులు కొంటారు, దానికి GMR పోర్ట్స్ ఉంది, అదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఉన్నాయి. సో జనాలు, మనుషులు ప్రపంచంలో ఈ భూమి ఉన్నంత వరకు ఏదో అవసరాలు కొంటూ ఉంటారు. ఇప్పుడు మంచి హైక్ వచ్చింది, పోయి వెళ్ళి బట్టలు కొంటారు, జూడియోలో బట్టలు కొంటారు, లేకపోతే తనిష్క్లో వెళ్ళి జ్యువెలరీస్ కొంటారు. ఓకే, ఇక్కడ టాటా కంపెనీస్ ఇవన్నీ టైటన్ కిందికి వస్తాయి. సో మనుషుల అవసరం ఉన్నంత వరకు, జనాలు డబ్బులు ఖర్చు పెడుతున్నంత వరకు ఇండియన్ ఎకానమీకి
అసలు డోకా అనేది ఉండదు. కారు కొంటారు, టాటా మోటార్స్ ఉంటుంది, ఇప్పుడు హుండై ఐపీఓ కూడా వస్తుంది. ఆకలి అయితే స్విగ్గీలో లేకపోతే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఏడిపోతారు వీళ్ళందరూ. రష్యా ఉక్రెయిన్ వారైనా లేకపోతే ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా ఇవి మాత్రం మా బేసిక్ అవసరాలు ఉంటాయి కదా. ఇది తెలుసుకుంటే నువ్వు బయట ఉన్న కండిషన్స్ని పెద్ద పట్టించుకో, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తావు. ఇక్కడనే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి వాళ్ళు సూపర్ మార్కెట్ పోతారు, ఎక్కడికి వెళ్తారు? డీమార్ట్కి వెళ్తారు. చాలా వరకు డీమార్ట్ కూడా షేర్ ఉంది కదా, షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్రిటానియా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చాలా ఉన్నాయి, ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. సో ఇది ఇండియా గ్రోత్ స్టోరీ మీద నమ్మకం పెట్టుకో. ఈ పడిపోవడం లేవడం అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఇది ఒకటి నేను బేసిక్ ఫండమెంటల్. ఇది గుర్తుపెట్టుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే, ఓ అదవుతుంది, ఇదవుతుంది, ఆ యుద్ధం అవుతుంది, ఈ యుద్ధం అవుతుంది, ఇక్కడ ఆ బ్యాంక్ అవుతుందని హడావిడిగా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, అదానివాడు మోసం అది అని, అవన్నీ కొత్తగా వచ్చిన మార్కెట్లోకి వచ్చిన కొత్త ఉంటారు పిల్ల బచ్చాగాళ్ళు, వీళ్ళందరూ భయపడతా ఉంటారు. యాజ్ ఎ మెచ్యూర్డ్ ఇన్వెస్టర్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ద ఇండియన్ గ్రోత్ స్టోరీ. మీకు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏదైనా గోల్స్ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఐ వాంట్ టు మేక్ నేను నా డబ్బుని ఎక్కడైనా ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే నా డబ్బు ఒక 1 year వరకు నాకు అవసరం లేదు, 1 year తర్వాత నేను మ్యారేజ్ చేయాలి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇట్స్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లెస్ దాన్ 1 year is షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దాన్ 1 year, 3 years, 5 years, 10 years, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీకు బెస్ట్ పాసిబుల్ థింగ్స్ ఆర్ యూ ఇన్వెస్ట్ ఇన్ మిక్స్డ్ ఫండ్, లైక్ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు మీకు డబ్బు అనేది ప్రొటెక్షన్. మీరు మీ 1 yearలో డబుల్ అయితే, 1 year ట్రిపుల్ అయితే అని అవన్నీ అంత దారుణమైన ఐడియాస్ పెట్టుకోకండి. మీరు ఈ డబ్బుని ప్రొటెక్ట్ చేస్తే చాలు. లైక్ అట్లీస్ట్ ఇఫ్ ఇట్ గివ్స్ 10%, 12% ఇంట్రెస్ట్, బెటర్ ఇంట్రెస్ట్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటే యూ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద హైబ్రిడ్ ఫండ్స్. లేదు నేను 3 years, 5 years ఇన్వెస్ట్ చేస్తా అన్నప్పుడు ఎంత కావాలి నీకు? ఫస్ట్ మనం రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ మీకు ఒక ఎస్ఐపి క్యాపిటల్ అనేది చూపెడతాను ఇక్కడ. ఓకే, నేను ఒక 1 crore rupees ఇన్ 10 yearsలో సంపాదిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు 12% ఇంట్రెస్ట్ ఒక 10 years నేను ప్రతి నెల 25,000 పెడితే నాకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 58 లక్షలు మాత్రం. వేరాస్ నాకు 10 yearsలో 1 crore రావాలంటే యూ ఐదర్ ఇన్వెస్ట్ మోర్ మనీ, ఓకే, 44,000 ఇన్వెస్ట్ చేస్తే 44,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇక్కడ 12% ఇంట్రెస్ట్ తోని 10 yearsలో 1 crore అవుతుంది. లేదు నాకు ఇంత డబ్బు లేదు, నేను ఇంత పెట్టుకోలేను అన్నప్పుడు లెట్స్ గో టు ద ఫౌండేషన్ 30,000 అండ్ నాకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ నేను పెంచుకుంటాను. ఓకే, ఇఫ్ మై ఇంట్రెస్ట్ రేట్ నాకు వచ్చే రిటర్న్స్ మోర్ దాన్ లైక్ 18% ఉంటే మినిమం ఐ కెన్ మేక్ 1 crore ఇన్ 10 years. ఇదే సింపుల్ ఫౌండేషన్. ఇక్కడ మీరు పెద్ద పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది మీకు 3 వేరియబుల్స్. 3 వేరియబుల్స్ ఏంటి? నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్, ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, నెక్స్ట్ టైం పీరియడ్. ఈ 3 వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆట ఆడుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ మేక్ 1 crore rupees ఇన్ 10 years. సో లెట్స్ సే నాకు 1 crore రావాలంటే నాకు 18% ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ నా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది నా చేతిలో ఉన్నది, టైం పీరియడ్ అనేది కూడా నా చేతిలో ఉన్నది. కానీ నా చేతిలో లేనిది ఏంటంటే 18% ఇంట్రెస్ట్ రేట్. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఇప్పుడు 18% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి? ఓకే, దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ moneycontrol.com అనే దానికి వెళ్ళాలి. ఇక్కడ నేను లెట్ మీ క్లియర్ దిస్. మనీ కంట్రోల్లో మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ ట్రాకర్ అనేది వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక మీకు చాలా మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి విత్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్, గివింగ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇక్కడ చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ మిడ్ క్యాప్ ఫండ్కి వెళ్తాను. మిడ్ క్యాప్ ఫండ్లో నాకు బెస్ట్ ఫండ్ అనేది చూస్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఈ ఫండ్ 10 years నుంచి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇవ్వాలి, దీని రేటింగ్ బాగుండాలి, అండ్ దీని యావరేజ్ AUM అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, ఇది కూడా మంచి ఫండ్ కూడా ఉండాలి. ఏదో కొత్త లాంచ్ అయిన ఫండ్ కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ కావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఫిల్టర్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు ఫండ్స్ అండర్ మేనేజ్మెంట్
కోటకు వచ్చింది, నిప్పాన్ ఇండియన్ గ్రోత్ ఉంది, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఉంది. దీని రేటింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. మనం వీటిని బేస్ చేసుకొని ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది దీన్ని పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ నీకు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో దారుణాలు లేని, కోవిడ్ వచ్చింది, కుంపలు మునిగినాయి, వరదలు వచ్చినాయి, కేరళ ఫ్లడ్స్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అయినా కూడా ఇది నాకు 20% రిటర్న్స్ ఆన్ యావరేజ్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఉంది, 20% ఇచ్చింది. కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఉంది, 22% ఇచ్చింది. ఈ మెరా అసెట్ అనేది ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి ఇంకా 10 years బ్యాక్ ట్రాకింగ్ డేటా నా దగ్గర లేదు కాబట్టి నేను పెద్దగా వీటిని పట్టించుకో. సో 10 years నుంచి ఇవి నాకు ఇస్తున్నాయి. అండ్ 75,000 కోట్లు మేనేజ్ చేస్తుంది వీళ్ళు. సో అలాగే మీరు స్మాల్ క్యాప్ వెళ్ళారనుకోండి, స్మాల్ క్యాప్లో కూడా అంతే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నేను ఫిల్టర్ చేశాను, సార్ట్ చేశాను. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి 25% ఇస్తుంది. మన గోల్ ఏంది, 10 సంవత్సరాల్లో ₹1 కోటి సంపాదించడానికి 18% రిటర్న్ ఇస్తే చాలు, కానీ ఇది 25% రిటర్న్ ఇస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి లెట్ మీ క్లీన్ దిస్, ఇదే 30,000 నెల పెట్టుకుంటే నేను 18% కాదు 20% ఇస్తాను, 20% సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, అప్పుడు ₹1,14,00,000 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు వేరియబుల్స్, ఇది ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. సో బేసికల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది ఎప్పుడు కానీ 18 to 20% రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటాయి. అదే మీరు లార్జ్ క్యాప్ ఫండ్కి వెళ్ళారు, లార్జ్ క్యాప్ ఏంటంటే పెద్ద రిలయన్స్, టాటా ఇలాంటి ఫండ్, మనం అందులోకి వెళ్దాం డీటెయిల్గా. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్కి వెళ్దాం. లార్జ్ క్యాప్ ఫండ్లో మనకు యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి, ఇప్పుడు మనం పెద్ద టోప్ ఫండ్ తీసుకున్న 15% రిటర్న్స్ వస్తూ ఉంటాయి ఆన్ యావరేజ్ ఫర్ 10 years. ఎప్పుడైనా 10 years కంటే ఎక్కువ ఉన్న ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి, దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. సో ఇలాగే మనకు హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, లైక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా అంటారు వాటిని. సో ఇందులో మీకు కూడా ఫండ్స్ ఏంటంటే మల్టిపుల్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అందులో డిఫరెంట్గా మనకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో బేసికల్గా 19% ఉంటుంది. సో ఇప్పుడు మీ గోల్ వచ్చేసి 10 years అబోవ్ కాబట్టి మీరు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కాంబినేషన్లో వెళ్ళాలి. అంటే అన్ని కలిపి 30,000, 30,000 అన్ని కలిపి ఒకటే ఫండ్లో పెట్టద్దు. యూనిట్ ఇన్వెస్ట్ 15,000 ఇన్ స్మాల్ క్యాప్, యూనిట్ ఇన్వెస్ట్ ఇన్ 15,000 ఇన్ మిడ్ క్యాప్. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫండ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఇక్కడ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఫండ్, బెస్ట్ ఫండ్ వచ్చేసి చాలా రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే క్వాంట్ నిప్పాన్ వెళ్దాం. నిప్పాన్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడికి మీకు వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తే, సో వీళ్ళు 60,000 crores మేనేజ్ చేస్తున్నారు. ఎక్స్పెన్స్ రేషియో ఇస్ 6.63%. అంటే బేసికల్గా ఏంటంటే ఈ ఫండ్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి మనం వాళ్ళకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది 0.63% ఎట్ ద యాన్యువల్ ఫీ. దిస్ ఇస్ యాన్యువల్ ఫీ దట్ ఫండ్ చార్జెస్. మీరు ఎప్పుడు పే చేయాల్సి వస్తుందంటే మీరు డబ్బుని విత్డ్రా చేసుకున్నప్పుడు ఈ 0.63%ని మనం మ్యూచువల్ ఫండ్కి పే చేయాలి. ఈ ఫండ్ హౌస్ వచ్చేసి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్. సో ఇక్కడ ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి ఒక బెంచ్ మార్క్ రిటర్న్స్ అనేటివి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు ఈ ఫండ్ బెస్ట్ పర్ఫార్మింగా కాదా అని సెలెక్ట్ చేసుకోవడానికి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 TRI ఈ ఫండ్ని బెంచ్ మార్క్ లాగా మేనేజ్ చేస్తుంది. అంటే ఇది 51% ఇస్తుంటే ఈ ఫండ్ వచ్చేసి 47.77% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది దాని బెంచ్ మార్క్ అంటే చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తుంది మనకు. ఓకే, ఈ విధంగా మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ కేటగిరీలో, ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో మిగిలిన ఫండ్స్ అన్నీ మనకు 45% రిటర్న్స్ ఇస్తుంటే ఇది 47% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ సైన్ ఇందులో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది 1 yearలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ ఫండ్ వచ్చేసి మనకు ఈక్విటీలో 95% హోల్డింగ్ ఉంది. అదే మొత్తం 210 షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. షేర్స్ అనేది కింద మనకి ఇక్కడ లిస్ట్ ఉంటుంది. అందులో 6.88 లార్జ్ క్యాప్, 11.61 మిడ్ క్యాప్ అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ 52% ఈజ్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్.
సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు లెట్ మీ పెన్ తీసుకుంటాను. ఇది చూసారా, ఇక్కడ 25 lakhs, 1.21 lakhs. ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క పని ఏంటంటే ఈ ఫండ్స్ని ఎప్పుడు షిఫ్ట్ చేయడం, అంటే అమ్మడం కొనడం అనేది అతని బాధ్యత. ఇది ఈ ముక్కదలో చాలా మంది ఏం చెప్తారంటే నేనే కొంటా నేనే అమ్ముతా అని స్క్రీన్ ముందట గంటలు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీ ఫండ్ మేనేజర్ ఉన్నాడు, అతనికి ఉన్న డేటా, అతనికి ఒక టీం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపెడతాను ఆ టీం ఏందనేది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు స్కీమ్ డీటెయిల్స్కి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎవరో కనిపిస్తారు. సమీర్ రచ్ అనే అతను ఈ ఫండ్ని మేనేజ్ చేస్తుండు. ఈ ఫండ్ వచ్చేసి 2010 అంటే more than 14 years ఇస్ బీన్ మేనేజ్డ్. అండ్ సమీర్ రచ్ ఇంకేదైనా ఫండ్ కూడా మేనేజ్ చేస్తున్నా అంటే ఇక్కడ మనం చూడొచ్చు నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్. అంటే ఇంత ఫండ్ను కూడా మేనేజ్ చేస్తుండేది, ఒకటే ఫండ్ కాకుండా వేరే ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇతను పొటెన్షియల్ ఏందనేది తెలుసుకోవడానికి మీరు ఇంకా గూగుల్లో వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు ఫర్ హౌ లాంగ్ ఈస్ బిన్ మేనేజింగ్ ద ఫండ్. అంటే ఒక ఫండ్ మేనేజర్ కూర్చొని మేనేజ్ చేయడం, ఒక ఫండ్ మేనేజర్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎప్పుడు దే గో అండ్ జాయిన్ సర్టెన్ బోర్డ్స్. అంటే ఇప్పుడు పెద్ద కంపెనీ బోర్డ్ మీటింగ్స్లో ఉంది అనుకోండి, ఈ ఫండ్ అందులో మెజారిటీ ఆఫ్ ద షేర్స్ ఇట్స్ హోల్డింగ్, ఈ విల్ గో అండ్ సిట్ అండ్ హీ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ ఆల్సో సమ్ టైమ్స్. అండ్ చాలా మీటింగ్స్లో వాళ్ళకి చాలా టీం ఉంటుంది, రిపోర్ట్స్ జనరేట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి మార్కెట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఒక ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేయనా లేదా అనుకున్నప్పుడు హీ విల్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హీ విల్ వర్క్ ఫర్ యూ. దానికి నువ్వు పే చేస్తుంది ఎంత 0.63% ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ 210 షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ డీటెయిల్ పోర్ట్ఫోలియోకి వెళ్తే మనకు కంప్లీట్ హోల్డింగ్కి వెళ్తే ఇన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం హీఈస్ మేనేజింగ్. ఒక లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 month చేంజ్ అని ఇక్కడ నేను ఫిల్టర్ చేశాను అనుకోండి, ఈ లాస్ట్ 1 monthలో స్టెరైల్ టెక్నాలజీస్, సుందరం ఫైనాన్స్, క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ ఇలా ఈజ్ యాక్టివ్లీ మేనేజింగ్ ద ఫండ్. ఇన్వెస్ట్ చేయడం 1,00,000 షేర్లు అమ్మాడు, ఓకే, మైనస్ ఉన్నది. సో అమ్మాడు, ఈ మంత్ మొత్తం అమ్మి ఈ సిట్టింగ్ ఆన్ గుడ్ క్యాష్ ప్రాఫిట్స్. సో ఈ విధంగా మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ ఫండ్ని ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి. ఇంకో అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ బీటా ఉంటుంది. అంటే ఇప్పుడు వోలటాలిటీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది కొత్త వచ్చిన మార్కెట్లో అతిగా ఆవేశపడే ఉంటారు కదా. వోలటాలిటీ ఏంటంటే మార్కెట్ పడితే ఇది ఎంత పడుతుంది. అంటే ఇప్పుడు 10 పాయింట్లు పడింది అనుకోండి, అది కూడా 10 పాయింట్లు పడితే ఓకే, లేదు 10 పాయింట్ల కంటే ఎక్కువ పడుతుంది అంటే దీన్ని వోలటాలిటీ అంటారు. సో ఈ ఫండ్ ఎంత వోలటాలిటీ ఇస్తుంది అంటే పడినా లేచినా ఎక్కువ పడుతుంది, లేకపోతే ఎక్కువ పెరుగుతుంది. సో ఇవి మనకు చాలా అడ్వాన్స్డ్ కాంటెంట్, మీరు అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బేసికల్గా ఇఫ్ యూఆర్ గెటింగ్ స్టార్టెడ్ మీరు తెలుసుకోవాల్సిన ఇది ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుంది, ఈ ఫండ్ మేనేజర్ ఎంత ఫండ్ మేనేజ్ చేస్తుండు, ఇది లాస్ట్ 10 years ఎంత రిటర్న్ ఇచ్చింది, అండ్ ఈ ఫండ్ మేనేజర్ ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఈ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత, ఇవి తెలుసుకొని మీరు యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్. సో ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. ఒక ఇయర్ యాక్సిస్ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇస్తే, ఇంకో ఇయర్ మిరా అసెట్ ఇస్తుంది, ఇంకో ఇయర్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఇవి మారుతూ ఉంటాయి. ఇవి కూడా మీరు చూసుకొని మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు చేంజ్ చేసుకుంటే మీరు ఎప్పటికీ రిటర్న్స్ బాగా ఇస్తూ ఉంటారు, ఓకే, పొందవచ్చు. ఇప్పుడన్నా బ్యాక్ ట్రాకింగ్ హిస్టారికల్ డేటా తీసుకొని దీని పొటెన్షియల్ ఎంత ఉంది, ఈ ఫండ్ మేనేజర్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఎంత యాక్టివ్గా మేనేజ్ చేస్తున్నా అనేది కూడా తెలుసుకుంటే యూ కెన్ మేక్ గుడ్ ఫండ్, ఓకే. సో ఈ విధంగా మీరు ఫండ్ అనేది నేను ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫండ్ని, అండ్ దట్ ఈస్ ప్రూవెన్ టు గెట్ గుడ్ రిటర్న్స్ ఫర్ మీ ఆన్ యావరేజ్ 50-45% XIRR నాకు ఇస్తుంది, ఓకే. సో మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వశ్చన్స్ కింద కామెంట్స్లో పెట్టండి. ఇఫ్ నీడెడ్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వీడియో దట్ విల్ హెల్ప్ యూ బేస్డ్ ఆన్ యువర్ సజెషన్స్, ఆల్రైట్. ఇదండి, ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ లాంగ్ టర్మ్ మేక్ షూర్ దట్ యూ సెలెక్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. 50-50 సెలెక్ట్ చేసుకుంటే 50-50 ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ యువర్ 1 crore portfolio in next 10 years. All right. I hope you enjoyed this video. Make sure to share and subscribe this video. I'll see you in the next video. Thanks for joining in.
ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.